ధర్మవరం నర్సాపూర్ మధ్య నడిచే రైలును గుంతకల్లు వరకు పొడిగిస్తే సౌకర్యంగా ఉంటుందని అనంతపురం గుంతకల్లు ప్రాంతాల ప్రయాణికులు అంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు, ఒంగోలు జిల్లాల వైపు చేరాలంటే రేణిగుంటకు వెళ్లి మరో రైలు మారి వెళ్లాల్సి ఉంటుంది. నర్సాపూర్ రైలును పొడిగిస్తే తిరుపతి మీదుగా శ్రీకాళహస్తి, కావలి, నెల్లూరు, ఒంగోలుకు వెళ్లేందుకు కూడా ప్రయాణం సులభమవుతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో ఒక్క రైలు కూడా లేకపోవడం గమనార్హం. ధర్మవరం, నర్సాపూర్ స్టేషన్ల మధ్య రోజూ నడిచే ఈ రైలు సాయంత్రం 5:55 నర్సాపూర్లో బయల్దేరుతుంది. విజయవాడ, ఒంగోలు, కావలి, నెల్లూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, కదిరి మీదుగా మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు మధ్యాహ్నం 2:20 ధర్మవరం నుంచి బయలుదేరి సాయంత్రం 6:45 కదిరి, మదనపల్లె మీదుగా తిరుపతి చేరుకుంటుంది. రైలు రాత్రి 7:38 శ్రీకాళహస్తికి, రాత్రి 9:30 నెల్లూరు, రాత్రి 11 గంటలకు ఒంగోలు, రాత్రి 1:20 విజయవాడ, తెల్లవారుజామున 3:30 భీమవరం, ఉదయం 5:25 నర్సాపూర్ చేరుకుంటుంది. ఇప్పటివరకు అనంతపురం నుంచి శ్రీకాళహస్తి, నెల్లూరు, ఒంగోలు, భీమవరం, నర్సాపూర్లకు నేరుగా వెళ్లేందుకు ఒక్క రైలు కూడా లేదు. రైలు తిరుగు ప్రయాణంలో గుంతకల్లులో మధ్యాహ్నం 2:20 బయలుదేరే విధంగా సమయంలో మార్పులు చేస్తే విజయవాడ వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఉదయం 10 గంటలకు ధర్మవరం చేరుకుని మధ్యాహ్నం 2:20 అంటే 4 గంటల పాటు అక్కడే ఉంటుంది. కల్లూరు, ఖాదర్పేట మీదుగా గుంతకల్లు వరకు పొడిగిస్తే గంటన్నర సమయంలోనే గుంతకల్లు చేరుకోనుంది. అక్కడ 1 గంటపాటు నిర్వహణ కోసం ఆపినా తిరిగి వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. పగటి వేళల్లో జిల్లాలో గుంతకల్లు నుంచి కదిరి, మదనపల్లి, తిరుపతికి వెళ్లే రైలు కావడంతో ఆశించిన డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. వ్యాపార వర్గాలతో పాటు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పొడిగింపు ప్రక్రియపై రైల్వే ఉన్నతాధికారులు ఆలోచించాలని అందరూ కోరుకుంటున్నారు.